స్టేజ్ మీద మాట్లాడడానికి భయపడుతున్న వాళ్ళకి ఆ భయాన్ని పోగొట్టి పూర్తి స్థాయిలో అర్థవంతంగా, ఆకర్షణీయంగా, ఆదర్శప్రాయంగా మాట్లాడడానికి ప్రసంగించే కళని ప్రజల్లోకి తీసుకెళ్ళి నేను వెనక ఉండడం కాదు, ముందుకొచ్చి నాయకత్వ లక్షణాలు తీసుకోవాలనుకున్నప్పుడు నాకు ప్రసంగించే కళ లేకపోవడం ఇబ్బందిగా అవుతుంది అని భావించే వాళ్ళందరినీ మంచి నాయకులుగా తయారు చేయడానికి, దానికి కావలసిన అద్భుతమైన వక్తలుగా, ప్రసంగికులుగా మార్చడానికి మేము చేస్తున్న ఈ ప్రయత్నానికి మీరు ఇస్తున్న సహకారం చాలా చాలా గొప్పది. అందరికీ ధన్యవాదాలు. పోయినసారి వీడియోలో చెప్పిన తర్వాత వీడియోలు చూసి చాలామంది కాల్ చేశారు, మాట్లాడారు. కొంతమంది ఆన్లైన్ లైవ్ ఇంటరాక్టివ్ క్లాసెస్లో జాయిన్ అవ్వడం, వాళ్ళు మెరుగైన ఫలితాలు చూడడం జరిగింది. మీరు హైదరాబాద్లో ఉన్నట్టయితే మన ట్రైనింగ్ సెంటర్ హైదరాబాద్లో ఉంటుంది, ఒకసారి వచ్చి కలవచ్చు. ఇక్కడ జరుగుతున్న ప్రాసెస్ మీరు చూసిన తర్వాత మీకు నమ్మకం కలిగితే మీలో ఉన్న మంచి వక్తను మెరుగులు పరిచి అద్భుతమైన ప్రసంగికులుగా మార్చడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోలో నేను చెప్పబోయేది ప్రసంగించేటప్పుడు మనం చేసే సాధారణ తప్పులు, ఎటువంటి కామన్ మిస్టేక్స్ వస్తాయో చెప్పబోతున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇవి మీరు ఎక్కడా చేయొద్దు. ఇవి చేయటం ద్వారా మీరు ప్రసంగించేటప్పుడు ఆ న్యాచురాలిటీని కోల్పోవడంతో పాటు ఆ ఎఫెక్టివ్నెస్ తగ్గిపోయి మీ ప్రసంగం వాళ్ళకి నచ్చే విధంగా, వాళ్ళకు మనసులోకి చొచ్చుకునే పోయే విధంగా ఉండకుండా అడ్డుపడే ఈ తప్పులన్నీ నేను లిస్ట్ పెడుతున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. మొదటిది, స్టేజ్ మీదకి రాగానే హడావిడిగా మొదలు పెట్టడం, మైక్ పట్టుకొని దిక్కులు చూసుకుంటా కంగారు పడకుండా ఈరోజు నేను ఇక్కడ స్వతంత్ర దినోత్సవం చెయ్యొద్దు. ఈ పని స్టేబుల్గా నుంచోండి, శ్వాస తీసుకోండి. ఒక 5 నుంచి 10 సెకండ్లు మీరు ఎప్పుడైతే శ్వాస తీసుకుంటున్నారో పూర్తి స్థాయిలో మీ బ్రెయిన్కి ఆక్సిజన్ వెళ్తుంది, రిలాక్స్ అవుతారు, కంగారు పోతుంది. కంగారుగా మొదలు పెట్టొద్దు, స్టేజ్ మీదకి రాగానే మొదలు పెట్టొద్దు, అలాగే స్పీడ్గా మాట్లాడద్దు. సో మొదటిది కంగారుగా మొదలు పెట్టొద్దు. రెండోది, పీవత్సంగా ప్రిపేర్ అయ్యి, అంటే పేపర్ మీద రాసుకోను, నోట్స్ రాసుకోను, ఆడియోలు వినో, వీడియోలు వినో, గూగుల్లోనో, వికీపీడియాలో ఇదంతా డేటా తీసుకొని అది మొత్తం బై హార్ట్, అంటే కంఠస్థ పట్టి రావద్దు. కీ పాయింట్స్ మైండ్లో పెట్టుకోండి. అది ఏ పాయింట్స్ పెట్టుకోవాలి, ఏ ఆర్డర్లో చెప్పాలి అనేది ముందు వీడియోలో చెప్పడం జరిగింది. మీరు ఆ వీడియో చూసి ఉండకపోతే ఒకసారి చూడండి. సో బై హార్ట్ చేయొద్దు, కంఠస్థ పట్టొద్దు. మూడోది, ఎదుటి వాళ్ళు లేదా పక్కన వాళ్ళు స్టేజ్ మీద ఎవరున్నారు వీళ్ళ గురించి అస్సలు ఆలోచించొద్దు. వీళ్ళు ఆలోచించి వీళ్ళు నా గురించి ఏమని అనుకుంటారేమో, నేను వాళ్ళు అనుకున్న స్థాయిలో నేను మాట్లాడతలేదో, నా మీద వాళ్ళకి చెడు అభిప్రాయం పడుతుందేమో, పట్టించుకోవద్దు. స్టేజ్ మీద ఉండని చెప్పు మీరు కింగ్ భయపడడు, కింగ్ బతిమలాడరు. అది మనసులో పెట్టుకొని మొదలెట్టండి. తర్వాత అంశం, మీరు వాయిస్ చాలా చిన్నగా పెట్టుకోవద్దు. ఆ సందర్భాన్ని బట్టి అది సెంటిమెంట్ అయితేనో లేకపోతే సంతాపం అయితే తప్పితే గట్టిగా వాయిస్ పెంచండి. మీ వాయిస్ మీరు వినండి. చిన్నగా ఈరోజు నేను వాయిస్ పెంచండి. శుభోదయం మిత్రులారా, ఇంతమంది సమక్షంలో మాట్లాడే అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, ఇక్కడ అతిరథ మహారాజులు ఉన్నారు, నాయకత్వం తెలిసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ మధ్య నాకు మాట్లాడే అవకాశం ఇచ్చడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా అభిప్రాయాల్ని ఈ సందర్భంగా మీతో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నేను మాట్లాడబోయే అంశం మన ప్రభుత్వ పనితీరు ఎలా ఉందనేది మీరు చూస్తూనే ఉన్నారు. కేవలం ప్రజల యొక్క సంక్షేమము, ప్రజల యొక్క అభివృద్ధినే క్రమావధిగా పరిగెడుతున్న ప్రభుత్వం. ప్రతి నాయకుడు, కార్యకర్త, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, వార్డు మెంబర్ వరకు మన ప్రభుత్వం ఆలోచిస్తుంది ప్రజల గురించే. అటువంటి ప్రభుత్వంలో మనం ఇలా మొదలెడితే ఉత్సాహంగా అనిపిస్తుంది. అంతేగాని చిన్న వాయిస్తో మొదలెట్టద్దు. తరువాత అంశం, మిగతా వాళ్ళందరూ మాట్లాడాక నేను మాట్లాడతాను, ఇప్పుడొద్దు అనొద్దు. సాధ్యమైనంత వరకు మీరు మొదటి 2-3 స్పీకర్లోనే ఉండేటట్టు చూసుకోండి. జనాలు ఓపిక లేదు, 10 మంది చెప్తే ఈయన ఓపిక లేదు. మీరు చివరిలో మాట్లాడాలనుకున్న చివరికి జనాలు విరక్తి పుట్టింది, అంత ఓపిక లేదు, మీరు చెప్పింది వినలేదు. మీరు మాట్లాడుతున్నారంటే కేవలం స్టేజీ మీద నిలబడి మమ అనిపించడం కోసం కాదు, మీరు మాట్లాడే ప్రతి మాట ప్రజల్లోకి చేరాలి. చెవుల్లో నుంచి ఈ చెవులోంచి ఈ చెవులు వెళ్ళిపోవడం కాదు, గుండెల్లోకి చేరాలి. మీ వ్యక్తిత్వం మీద ఒక ముద్ర పడాలి. అంటే
1, 2, 3 ఫస్ట్ స్పీకర్లోనే ఉండండి. మీరు తప్పనిసరి పరిస్థితి, మీకు అక్కడ చాయిస్ ఇవ్వకపోతే తప్పితే సాధ్యమంత రాగండి సార్, నేను మాట్లాడుతాను అడిగేయండి. మైక్ ఇస్తే పారిపోవడం కాదు, మైక్ లాక్కొని మాట్లాడేటట్టు ఉండాలి. అది ఈ ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత అంశం, నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదండి. ఇందాక వస్తున్నప్పుడు పిలిచారు, ఎంతమంది పెద్దవాళ్ళ ముందు నేను మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. దయచేసి నన్ను అసలు చెప్పొద్దు. మీకు ఏ విషయం తెలియదు, మీకేమీ గుర్తు రాలేదు, సందర్భం ఏమీ తెలియదు, అయినా సరే మీ ముఖంలో భావన కనపడొద్దు. ఎక్కడా కూడా అటువంటి ప్రయత్నం చేయొద్దు. చెప్పొద్దు. మీరు వెళ్ళారు సడన్గా ముందు ఒక స్పీకర్ మాట్లాడారు కదా, ఆయన చెప్పింది అర్థం చేసుకోండి. విషయం ఏంటి, సందర్భం ఏంటి తెలిసింది, ఆయన మాట్లాడారు, అందులో కొన్ని పాయింట్స్ తీసుకోండి, మీ వర్షన్ చెప్పండి. ఇంత అద్భుతమైన సభలో ప్రసంగించే అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఈరోజు మనం మాట్లాడుతుంది మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు పనితీరు. వీటిల్లో చిన్న చిన్న పొరపాట్లు జరిగిన అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఈ విషయం మీద మాట్లాడడానికి గంట పైన మాట్లాడాలని ఉంది, కానీ సమయభావం వల్ల ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. ఒకటే గుర్తుపెట్టుకోండి, మన ప్రభుత్వం పనిచేస్తుంది ప్రజల కోసం, మన కార్యకర్తలు పనిచేస్తుంది మన ప్రభుత్వం కోసం, మనం పార్టీ కోసం. మనం మరింత ఉత్సాహంగా పనిచేసి మన ప్రభుత్వానికి మరింత పేరు తీసుకొద్దాం. మన ప్రభుత్వాన్ని 10 కాలాల పాటు ప్రజల్లో ఉండేటట్టు చూసుకుందాం. అలా అందరం కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మీకు ఏం గుర్తురాదు, మేనేజ్ చేయండి. మీకు ఏమీ తెలియదు, మీరు మర్చిపోయారు, మీకు గుర్తులే పెట్టుకోలేకపోయారు అన్న విషయం ఆడియన్స్ తెలియనివద్దు. మరో అంశం, మీ ముఖంలో ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రిపేర్ అయ్యి వచ్చారని కానీ చెప్పలేకపోతున్న విషయం కానీ మీరు చెప్పలేకపోయినా అది ప్రజలు కనపడదు. ముఖంలో గంభీరత్వాన్ని పోగొట్టుకోవద్దు. మీరు భయపడుతున్నట్టు కానీ, బాధపడుతున్నట్టు కానీ, కంగారు పడుతున్నట్టు కానీ, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచిస్తున్నట్టు కానీ ముఖంలో కనపడకుండా చూసుకో. అది చాలా 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 విలువైన అంశం. అలాగే స్పీడ్గా మాట్లాడొద్దు. నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు, సందర్భాన్ని బట్టి మాట స్పీడ్ పెంచుకుంటూ వెళ్తున్నా. సాధ్యమైనంత వరకు తక్కువ స్పీడ్ తోటి, వాయిస్ ఎక్కువ ఉండాలి, మాటల మధ్య గ్యాప్ తక్కువ ఉండాలి, ఎక్కువ ఉండాలి. వాయిస్ పెద్దగా ఉండాలి, మాటల మధ్య. ఈరోజు నేను మాట్లాడాను, ఈరోజు ఇక్కడ ఇంతమంది ముందు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, మనం గమనించినట్లయితే ఈ సభ ఏర్పాటు చేయడానికి ప్రయత్నించిన ప్రతి కార్యకర్తకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వాళ్ళ కృషిని, వాళ్ళ కష్టాన్ని ఖచ్చితంగా ప్రశంసించాల్సిందే అని ఇంతగా ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ మన పార్టీ వ్యక్తులు చాలామంది ఎందుకంత స్పీడ్గా చేయకండి, స్పష్టంగా పలకండి. అర్థమవుతుంది కదండి. ఈ చిన్న చిన్న టెక్నిక్సే మీ స్పీచ్ని అద్భుతంగా తీసుకెళ్తాయి. అక్కడ ఆపేయకుండా అద్భుతంగా తీసుకెళ్ళడానికి జరుగుతుంది. అలాగే ముగింపు ఎప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఉండాలి. ముగింపుని సడన్గా డ్రాప్ చేసి అంతే ఇంతవరకు చాలు అనొద్దు. మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో ఆ ఉద్దేశం స్పష్టంగా చెప్పాక దిగాలి. ఇక్కడ ఈ సమావేశ ఉద్దేశం మనందరికీ తెలిసిందే. ఇక్కడ నుంచి అయినా మనం పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సహకరిస్తూ మన పార్టీని బలపరిచే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని, వారికి కావాల్సిన విధంగా మన ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, మన పార్టీలో ఉన్న పెద్దలు వారికి పూర్తి సహకారం అందించి, ముఖ్యంగా యువతని మన పార్టీలు వాడుకోవడంలో, మన పార్టీలో పనుల్లో నిమగ్నమయ్యే విధంగా అందరం కృషి చేయాలని, మీ సేవలు ఎప్పుడు పార్టీకి అవసరం ఉంది, మీ సేవల్ని పార్టీ గుర్తుపెట్టుకుంటుంది కాబట్టి ఉత్సాహంగా పనిచేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. ముగింపు చాలా క్లియర్గా ఉండాలి. అలాగే ఫ్లాట్ స్పీచ్ అంటే ఒకే ఏకరీతిగా మాట్లాడడం చేయొద్దు. అంటే గొంతు పెంచడం తగ్గించడం ఏముండదు. ఈరోజు ఇక్కడ మాట్లాడడానికి ఇవి చేసిన పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను అంటే ఒకటే వార్తలు చదివినట్టు ఉంటుంది, వాయిస్ అప్స్ అండ్ డౌన్స్ ఉండదు. ఈ వాయిస్ గురించి కూడా ఒక వీడియో చేయబోతున్నా, నెక్స్ట్ చూడండి. ఫ్లాట్ చేయొద్దు. అలాగే మాట్లాడుతున్నప్పుడు గొంతు సవరించుట చేయకూడదు. అది చాలా అసహ్యంగా ఉంటుంది, మీ మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. మరొకటి చివరి అంశం ఏంటంటే ఎక్కడ డ్రాగ్ చేయదు. అదేవిధంగా మనం చూసినట్లయితే వారు చెప్పారు డ్రాగ్ చేయొద్దు, ఒకే పదాన్ని 10 సార్లు చెప్పొద్దు. కాబట్టి అందువలన మొన్న ఒక ఆయన మాట్లాడాడు, ఈ అందువలన అనేది 40 సార్లు వచ్చింది స్పీచ్లో, 4 నిమిషాల స్పీచ్లో. ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా అర్థవంతంగా, ఆకర్షణీయంగా, ఆదర్శప్రాయంగా మాట్లాడడానికి మీ అందరికీ అవకాశం ఉంది. మీరు ప్రయత్నం చేయండి, మేము ప్రోత్సహిస్తూనే ఉంటాము. మీరు అద్భుతమైన ప్రసంగికులుగా మారేంత వరకు మా ప్రోత్సాహం మీకు ఎప్పటికీ ఉంటుందని ముగిస్తూ ధన్యవాదాలు.